హాయ్ గైస్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? ఈ వీడియోని చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరినీ ఆకట్టుకునే ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మీకు చెప్పనా? మంచుతో మెరిసే బ్లూ మౌంటైన్స్. ఇక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచి ప్రపంచం మారిపోయినట్టు అనిపిస్తుంది. తెల్లటి మంచు, చల్లటి గాలులు, పర్వతాలపై పరుచుకున్న ప్రకృతి అందాలు, ఆహా! నిజంగా చూసేవారికి, చూసిన వారికి, చూడాలి అని అనుకునే వారికి కూడా స్వర్గమే. తక్కువ ఉష్ణోగ్రతల మధ్య మనసు తాకే నిమిషాలు, ప్రతి అడుగులో ఆనందం, స్నోలో నడవడం, రైడ్స్లో హుషారుగా కేకలు వేయడం, ఇట్స్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఇంత అందాన్ని మీరు కూడా చూడకుండా ఉండలేరు ఫ్రెండ్స్. బ్లూ మౌంటైన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్లేస్, ఇట్స్ ఎ ఫీలింగ్. సో గాయస్, మేము అక్కడ ఎంత ఎంజాయ్ చేశామో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. మేము ఫిబ్రవరి 9th ఈవినింగ్ మిసిసాగా నుంచి బ్లూ మౌంటైన్స్కి మా ఈ స్నో జర్నీ స్టార్ట్ అయింది. డిస్టెన్స్ ఆల్మోస్ట్ 150 kilometers. ఇట్ టుక్ us అరౌండ్ 2.5 hours. కార్లో వెళ్తుంటే సిటీని వదిలేసి నేచర్లోకి అడుగు పెట్టామనిపించింది. మేము స్టార్ట్ అయినప్పుడు స్నో ఉంది, కానీ రోడ్స్ క్లియర్గానే ఉన్నాయి. బట్ బ్లూ మౌంటైన్స్కి దగ్గరగా రీచ్ అవుతున్నప్పుడు స్నో బాగా పెరిగింది. విండో మీద పడుతున్న స్నో ఫ్లేక్స్ చూడగానే ఒక ఫెయిరీ టేల్ ఫీలింగ్. అబ్బా, ఎంత బాగుందో తెలుసా అలా చూస్తున్నప్పుడు. ప్రతి మూమెంట్ కెమెరా లెన్స్లో కాదు, మన హార్ట్లో క్యాప్చర్ అయింది అనిపించింది. చూడండి చూడండి, బ్లూ మౌంటైన్కి దగ్గరగా వచ్చేసాం. ఇట్ ఫెల్ట్ లైక్ వి వర్ స్లోలీ ఎంటరింగ్ ఎ స్నో ప్యారడైజ్ అండ్ ద మ్యాజిక్ వాజ్ జస్ట్ బిగినింగ్. ఫైనల్లీ స్నోయి రోడ్స్ని క్రాస్ చేసి నైట్ 8కి మేము బ్లూ మౌంటైన్స్ రిసార్ట్కి రీచ్ అయ్యాం. రిసార్ట్ చూడగానే వావ్, చాలా క్లాసీగా, ఎంత ఎక్సలెంట్గా అనిపించిందో. స్నోతో కవర్ అయిన రిసార్ట్ సరౌండింగ్స్, నైట్ లైట్స్తో షైనింగ్, ఇట్స్ లైక్ ఎ వింటర్ డ్రీమ్. చెక్ ఇన్ అయ్యాక అందరూ రిలాక్స్ అవుతారా అని అనుకున్నాం, బట్ నో. ఆ నైట్ మొత్తం ఫుల్ ఎనర్జీతో పార్టీ మోడ్లో ఉన్నాం. మ్యూజిక్, లాఫర్, సెల్ఫీస్ అండ్ నాన్ స్టాప్ ఫన్. డిన్నర్ కూడా చాలా టేస్టీగా ఎంజాయ్ చేసాం. బట్ హానెస్ట్లీ ఆ నైట్ పడుకోవడం అనే కాన్సెప్టే లేదు. స్నో వ్యూ, నైట్ లైట్స్, ఫ్రెండ్స్తో ఫన్, ఇట్ వాజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్ అండ్ మెమరీస్. బ్లూ మౌంటైన్ రిసార్ట్లో ఆ నైట్ లైఫ్ టైం మెమరీలా నిలిచిపోయింది. ఆ నైట్ మొత్తం ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యి వింటర్ వేర్ వేసుకొని బ్లూ మౌంటైన్స్ అడ్వెంచర్కి స్టార్ట్ అయ్యాం. బ్లూ మౌంటైన్. ఓ, ఎప్పుడు వచ్చావు? ఎప్పుడో సో ఫైనల్గా రిసార్ట్ నుంచి బ్లూ మౌంటైన్కి స్టార్ట్ అయ్యాం. హలో గాయ్స్, సో ఈరోజు మేము బ్లూ మౌంటైన్స్ లో ఆల్ డే ట్రిప్ చేస్తున్నాము. $40 ఫర్ అడల్ట్ అండ్ కిడ్స్ కి వచ్చేసి ఎంత నాన్న మీది? $35. Why 35 and 45? They're kids, right? Yeah. So That's 20 is more than enough. I don't know, you ask the Blue Mountain management, okay? So we are going now. మేము తర్వాత వచ్చిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాము. My vloggers are from Telugu, okay? స్టే ట్యూన్. వెయిట్ చక్కగా చెప్తాము. అనుభవించు రాజా, అనుభవించు. ఇవన్నీ పెట్టి కొడతా. లైన్ నుంచి మా గ్యాంగ్ లీడర్ ఏమన్నా టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలన్నాడు. చూసినాం, అక్కడ పోతే $50, మాకు $40 వచ్చి ఇక పోతున్నాం. ఇక ఇక్కడికి వీళ్ళు స్కీయింగ్ అంట, అది ఆల్ డే పాస్. లెజెండ్స్, ఓకే? సరిల్ అన్వేషణ. స్కీయింగ్ వెళ్ళే వాళ్ళందరూ ఆటగాళ్ళు. చూడండి, ఆటగాడు, పెద్ద ఆటగాడు. ఆటగాళ్ళు అందరు వెళ్తున్నారు, ఓకే? వాట్ ఐ టాకింగ్? ఏమాడతా ఆన్లైన్ లో చౌక ఇది ఇదా ఫోనా?
సో ఫస్ట్ టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. ఆన్లైన్లో అయితే ప్రైస్ తక్కువ ఉంటుంది. టికెట్స్ తీసుకున్నాక ఇమీడియట్గా మన పేరు మీద ఒక ఐడి కార్డ్ ఇచ్చారు. ఆ ట్యాగ్ తీసుకుని ఇట్ ఫెల్ట్ లైక్ వీఆర్ అఫీషియల్లీ రెడీ ఫర్ ద అడ్వెంచర్. రైడ్స్ చేయడానికి ఈ కార్డ్ మ్యాండేటరీ. ప్రతి రైడ్కి కార్డ్ని స్కాన్ చేసి మనల్ని అలౌ చేస్తారు. టికెట్స్ తీసుకున్నాక మా ఫస్ట్ రైడ్ రిడ్జ్ రన్నర్ మౌంటైన్ కోస్టర్. డిఫరెంట్గా ఉంది కదా నేమ్, మీరే చూడండి. రిడ్జ్ రన్నర్ మౌంటైన్ కోస్టర్. ఈ రైడ్కి వెళ్ళే ముందు స్టాఫ్ ఎల్ఈడి స్క్రీన్లో క్లియర్గా మాకు ఎలా డ్రైవ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇది మొత్తం మనకి సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట. మనకి మనమే స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. స్నోయి ట్రాక్ పైన జిగ్జాగ్ టర్న్స్లో మనం కంట్రోల్ చేసేటప్పుడు థ్రిల్ ఇంకా పెరిగింది. అటు ఇటు స్నో, మధ్యలో రోలర్ కోస్టర్ రైడ్ విత్ క్రేజీ స్పీడ్. ఆ స్పీడ్ మన హ్యాండ్స్ కంట్రోల్లో ఉండడంతో ఎగ్జైట్మెంట్ ఇంకా డబల్ అయింది. రైడ్ అయితే చాలా బాగుంది గాయస్, భయం ఏమీ లేదు. ఫస్ట్ నేనైతే చాలా భయపడ్డాను. నాకు బాగా నచ్చి సెకండ్ టైం కూడా వెళ్ళాను. సో ఫస్ట్ రైడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. నెక్స్ట్ సెకండ్ రైడ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రైడ్ నేమ్ కెనోపీ క్లైంబ్ నెట్ అడ్వెంచర్. ఇది ఒక నెట్ అడ్వెంచర్ అనమాట. ఈ రైడ్లో మనం నడిచే ప్లేస్ గ్రౌండ్ కాదు, స్కై కాదు, ఆకాశానికి భూమికి మధ్యలో ఆ నెట్ బ్రిడ్జ్ మీద బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక థ్రిల్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం. కింద స్నోయి వ్యాలీస్, పైన ఓపెన్ బ్లూ స్కై అండ్ మనం మధ్యలో ఫియర్లెస్గా నడుస్తూ ఈ నెట్ అడ్వెంచర్లో ఎవ్రీ స్టెప్ ఈజ్ ఏ హార్ట్ బీట్ అనే చెప్పాలి. ఎవ్రీ మూవ్ ఈజ్ ఏ మెమరీ. బ్లూ మౌంటైన్స్ అంటే జస్ట్ స్కీయింగే కాదు, ఇట్స్ అడ్వెంచర్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద స్కై, అన్ఫర్గెటబుల్, అన్బీటబుల్. ఈ అడ్వెంచర్ని ఎవ్వరూ మిస్ అవ్వద్దు. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ వింటర్ ఫన్ అంటే ఇది ఈ స్నో ట్యూబింగ్. పెద్ద రబ్బర్ ట్యూబ్ మీద కూర్చొని ఐసీ స్లోప్ మీద స్లైడ్ అవ్వడం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సూపర్ ఫన్ గా ఉంటుంది. స్నో పైన స్పీడ్ రైడ్, సేఫ్టీతో, ఎగ్జైట్మెంట్తో, చిల్తో. ఆహా, బ్లూ మౌంటైన్స్ లో వింటర్ ని ఫుల్ ఎంజాయ్ చేయాలి అంటే స్నో ట్యూబ్ రైడ్ మిస్ కాకుండా ట్రై చేయాల్సిందే. స్నో ట్యూబింగ్ అడ్వెంచర్ తర్వాత మేమైతే స్విమ్మింగ్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటి ఇంత కూల్లో స్విమ్మింగ్ అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇక్కడ అంతా హాట్ వాటరే ఉంటుంది. హాట్ వాటర్తో మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో దానికోసం అయితే అక్కడికి వెళ్ళిపోయాం. వింటర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వెంచర్ స్కీయింగ్. బ్లూ మౌంటైన్స్లో స్కీయింగ్ అంటే థ్రిల్తో పాటు ఒక స్కిల్, బ్యాలెన్స్, ఫోకస్ అండ్ కరేజ్ ఇవన్నీ టెస్ట్ చేయడం అనమాట ఇది. మా బాయ్స్ గ్రూప్ అది పర్ఫెక్ట్గా ప్రూవ్ చేశారు. స్కీయింగ్ అంటే జస్ట్ ఫన్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి జర్నీ. నేను ట్రై చేయలేదు, కానీ వాళ్ళని చూస్తూ చాలా ఇన్స్పైర్ అయ్యాను. కానీ చాలా బాగుంది, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు స్కీయింగ్. బ్లూ మౌంటైన్స్ విలేజ్లో నైట్ టైం అంటే అదొక మ్యాజిక్ ప్రపంచం అనే చెప్పాలి. ఫుల్ లైటింగ్తో స్ట్రీట్స్ అన్నీ స్నోతో కవర్ అయ్యి టోటల్ సినిమాటిక్ వైబ్ అనే చెప్పాలి. ఆ చల్లటి మంచులో నడవడం, లైట్స్ మధ్యలో ఫొటోస్ తీసుకోవడం అన్ఫర్గెటబుల్ అనే చెప్పాలి. ఇక్కడ షాప్స్ అన్నీ క్యూట్గా డెకరేట్ చేశారు. స్నో కింద నడుస్తూ లైట్స్ పైన చూస్తూ హార్ట్లో పీస్ ఫీల్ అవుతుందన్నమాట. బ్లూ మౌంటైన్స్లో డేకి అడ్వెంచర్ ఉంటుంది, కానీ నైట్కి మ్యాజిక్ ఉంటుంది. మేమైతే ఎంత ఫుల్గా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో మీరే చూసేయండి. సో మేము బ్లూ మౌంటైన్స్ లో ఎంత ఎంజాయ్ చేసామో చూసేశారు కదా. ఇదైతే ఇంకా మేము రిసార్ట్స్ వెకేట్ చేసేస్తున్నాము. ఏంటి ఆగండి, అప్పుడే మా ట్రిప్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు లేదు, ఇంకా నెక్స్ట్ బీచ్ వీడియో ఉంది, నయాగరా ఫాల్స్ వీడియో ఉంది, అవన్నీ చూసేయాలి కదా. ఆ వ్లాగ్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ లోపు మా హడావిడి అయితే చూసేయండి ఒకసారి. And it's not some referee.